హాయ్ మహర్షి ఈ పేరు వినగానే అన్నీ వదిలేసుకుని హాయిగా తపస్సు చేసుకునే వాళ్ళు మనకు గుర్తొస్తారు. కానీ ఈయనేమో ఏకంగా ప్రపంచాన్నే ఏలేద్దాం అనుకుంటున్నారు. రెండు డిఫరెంట్ ఐడియాలజీని కనెక్ట్ చేస్తూ ఎన్నో కమర్షియల్ ఎలిమెంట్స్తో మే 9న మహర్షి కనువిందు చేయబోతున్నారు. ఈ మహర్షి తెర మీద తెర వెనకాల జరిగిన ఇంట్రెస్టింగ్ విషయాలతో ఈ సినిమాకి రెండు కళ్ళు అయిన హీరో హీరోయిన్స్ అండ్ అలాగే సూపర్ క్యారెక్టర్తో మనల్ని ఎంటర్టైన్ చేయబోతున్న అల్లరి నరేష్ గారు అండ్ ఈ మూవీ బ్యాక్ బ్రెయిన్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి గారు మనతో ఉన్నారు. జర్నీ ఆఫ్ రిషి మహర్షి గురించి విషయాలు విశేషాలు తెలుసుకుందాం. హాయ్. హలో అండి. హాయ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రైలర్ చూసాము, అదిరిపోయింది వంశీ గారు. కంగ్రాచులేషన్స్ ఇన్ అడ్వాన్స్. చార్టెడ్ ఫ్లైట్ లో కాస్ట్లీగా దిగారు, మంచి బెంట్లీ కార్ ఎక్కారు. ఆ తర్వాత చూస్తేనేమో కాలేజ్ లో ల్యాప్టాప్ పట్టుకుని తిరిగారు అండ్ వెంటనే ఇమీడియట్ గా మళ్ళీ పొలంలో నాట్లేస్తున్నారు. సార్ మహేష్ గారు ఏంటి సార్, వాట్ ఈస్ దిస్? మేము ఎవరిని రిషి అనుకోవాలి, ఏది మహర్షి, అసలు వాట్స్ హ్యాపెనింగ్? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కూడా థియేటర్కల్ ట్రైలర్ ఆ రోజే చూడటం. 10 రోజులుగా వాజ్ ఇన్ హాలిడే అండ్ సో వంశీ సెడ్ దట్ అయిపోయిందండి ట్రైలర్ కట్ చేయటం, సో పంపించిన అన్నాడు. ఫోన్లో ఏం చూస్తాం అక్కర్లేదు, నేను కూడా ఆ రోజే చూసేస్తాను ఆడియన్స్తో పాటు అనగానే వంశీ కూడా అదే బెస్ట్ అండి, మీరు కూడా జనం మధ్యనే చూడండి అండ్ సో మొత్తం కథ చెప్పాను సార్ ట్రైలర్లో, మీరు చూడండి మీకు నచ్చుద్ది అన్నాడు. నేను చూడంగానే వెంకటేష్ గారు లాంచ్ చేశారు, చూడంగానే ఐ జస్ట్ హ్యాడ్ గూస్ బంప్స్, హ్యాడ్ స్వెట్ కమింగ్ అండ్ ఐ వాజ్ వెరీ హ్యాపీ. వంశీ గారు మామూలుగా సూపర్ స్టార్ గారిని డైరెక్ట్ చేయడం అనేది చాలా మంది డైరెక్టర్స్కి డ్రీమ్. అలాంటి మీకు 25th ఫిలిం డైరెక్ట్ చేసే ఛాన్స్ వచ్చింది. ఇస్ ఇట్ ప్లెజర్ ఆర్ ప్రెషర్? ఫస్ట్ ఆఫ్ ఆల్ మహేష్ గారిని డైరెక్ట్ చేయడమే ఒక పెద్ద ప్లెజర్. అంటే బేసిక్గా ద హోల్ దిస్ థింగ్ కమ్స్ డౌన్ టు యునో అందరూ, అంటే ఇండస్ట్రీకి నేను అసిస్టెంట్ డైరెక్టర్గా స్టార్ట్ అయినప్పటి నుంచి డైరెక్టర్ అయినప్పటి నుంచి అందరూ ఒకటే మాట, అంటే హీ ఈజ్ అ డైరెక్టర్స్ డిలైట్. ఒక డైరెక్టర్కి ఆయన యూనో ఒక క్యారెక్టర్ ఇవ్వడం కానీ, అందుకే మీరు సినిమాలు చూస్తూ ఉంటే ద వే హిస్ క్యారెక్టర్స్ ఆర్ వెరీ డిఫరెంట్ బికాస్ హీ అడాప్ట్స్ టు దట్ డైరెక్టర్ హూస్, అందుకే యుల్ సీ అ డిఫరెంట్ మహేష్ గారు ఇన్ ఎవ్రీ ఫిల్మ్ యునో. సో ఐ థింక్ దట్ ఈస్ వన్ గ్రేట్ క్వాలిటీ అండ్ అఫ్ కోర్స్ యాజ్ అ డైరెక్టర్ యునో ఇట్ ఈస్ సచ్ అ ప్లెజర్. అంటే కథ వెళ్ళి చెప్పేటప్పుడు కానీ ఒక ఇది చెప్పేటప్పుడు కానీ ఫస్ట్ ఆయన ఆరా కనిపిస్తూ ఉంటుంది. మహేష్ గారు కనిపిస్తారు ఒక సూపర్ స్టార్ అనే ఆరా. సో ఆ ఆరాని వీ హ్యావ్ టు కీప్ దట్ ఆల్సో ఇన్ మైండ్. సో ఐ థింక్ ఎవ్రీథింగ్ ఫెల్ ఇన్ టు ప్లేస్. నిజంగా నేను ఆయన కథ చెప్తున్నప్పుడు కానీ ఆయన ఓకే చేసినప్పుడు కానీ అసలు ఇది 25th ఫిల్మ్ అవుద్ది అది తెలీదు. అది స్లోగా ఇట్ వెంట్ ఇన్ టు దట్ ప్రాసెస్ అండ్ ఇట్ బికేమ్ ద 25th ఫిల్మ్. And I'm happy. I'm directing the landmark film. And in landmark film lo Pooja is the heroine. First time with Mahesh garu and first time with Vamsi garu. So what's the style different you observed in both of them? Working style. They're very different. They're not the same at all. In a good way. Right? Yeah. He's like really calm on set. He's like really like, you know, like that's what when he just said that he was sweating when he saw the trailer, I was like, I want to see this because I've always seen him so perfect, you know. So I want to see this. I have to watch the show again. So Vamsi sir is very like, you know, passionate about what he's doing and what he's making. So he's very particular and like a little stressed on set, I would say. But I think he's the exact opposite. Very. Particular would be an understatement. Particular would be an understatement. He's like very calm and like always chilled out and you know, you'll never see him stressed out. Very different. Okay. So working the landmark film and that too first time with both of them. Yeah. So ela anpichindi? I think I'm blessed that I have got this opportunity. I'm always grateful for that. And
yeah, I'm hoping I'll bring some luck also to this film. That's what I was saying, that Dil Raju sir's 25th film, DJ was also me. So I keep telling, I was like, sir, once more 25th film is like, I think it's a rare opportunity, and I'm glad I've been given that opportunity. రిషి కాఫీకి వెళ్దామా? కాఫీలో ట్రిమిథల్ ప్యూరాన్ అని ఏదో కెమికల్ ఉంటుందంట. అమ్మాయి కాఫీకి పిలిచిందని లైఫ్ రిస్క్ చేయలేంగా. నరేష్ గారు, మీరు అల్లరి నరేష్, మహేష్ బాబు గారు మాకు తెలుసు సెట్స్లో చాలా చాలా అల్లరి చేస్తారు అని చెప్పి మేము విన్నాము. సో ఆ అల్లరి మీ అల్లరి ఎలా ఎలా బ్యాలెన్స్ చేసుకున్నారు అసలు? ఇప్పుడే కదండి తను చెప్పింది, చాలా ఆయన చాలా కామ్గా అంటే కెమెరా ముందు అలా ఉంటారట. అంటే చాలా మంది డైరెక్టర్స్ చెప్పారు దట్ ఆన్ సెట్స్ హీ సో స్పాంటేనియస్ గా పంచ్లేస్తూ చాలా అల్లరి చేస్తూ అలా ఉంటారు అని. ఇట్స్ ఫన్ అండి, అంటే అందరితో సరదాగా ఉంటారు, బాగా ఇష్టమైన టెక్నీషియన్స్ తోటి బాగా ఆడతారు, అండ్ ఇట్స్ వెరీ ఫోకస్డ్ ఆన్ హిస్ వర్క్. యాక్చువల్గా బాగా కామ్ ఆయన. That's true though. మనం మాట్లాడితే వెరీ కామ్. ఇంతకీ మీ బరువు మీరు మోసుకున్నారా? హెల్ప్ అడుగుతున్నారా? ఇంకా ఇప్పటికీ అడుగుతున్నానండి. అడుగుతున్నారా? ఎవరు ఇవ్వట్లేదు ఇంకా. ఒక పక్క ఊరు నుంచి వచ్చిన క్యారెక్టర్ మేము ట్రైలర్లో చూస్తే ఆ హారతి ఇవ్వడం ఆ రూమ్లో, అండ్ మీ గెటప్, మీ లుక్, సో ప్లేయింగ్ దిస్ క్యారెక్టర్ ఇన్ ది 25th ఫిలిం ఆఫ్ సూపర్ స్టార్ మహేష్ బాబు గారు. ఇట్స్ ఫార్చునేట్ థింగ్ అండి, అంటే అందాక వంశీ గారు చెప్పినట్టు విదిన్ అంటే 2016 ఐ గెస్ అక్టోబర్లో హీ కాల్ మీ అండ్ ఇలా చేయాలి సినిమా అనుకుంటున్నాం అంటే అప్పుడు విదిన్ నో ఇట్స్ 24th or 25th ఉంది. దెన్ కథ చెప్పగానే రియలీ గాట్ ఎక్సైటెడ్, అండ్ ఇట్స్ ఆల్వేస్ లైక్ ఎవ్రీ యాక్టర్స్ డ్రీమ్ టు వర్క్ విత్ హిమ్. అండ్ సో ఆయన అంటే ఐవ్ సీన్ ఆల్ హిస్ ఫిల్మ్స్, అండ్ ఆయన నా కామెడీ టైమింగ్ కానీ ఆయన ఎమోషన్స్ కానీ హీ క్యారీస్ ఎవ్రీథింగ్. ఈజ్ లైక్ వన్ ఫెంటాస్టిక్ యాక్టర్. సో ఇట్ విల్ బి డెఫినెట్లీ ఎ ప్రివిలేజ్ టు వర్క్ విత్ హిమ్. అండ్ సో దెన్ వంశీ గారు చెప్పినట్టు ఇట్ బికేమ్ 25th ఫిల్మ్, అండ్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ అండ్ దట్ ఐఎమ్ అ పార్ట్ ఆఫ్ మహేష్ గారు మైల్ స్టోన్ ఫిల్మ్. కానీ సార్ మహేష్ బాబు గారు ఒక్క క్వశ్చన్ అడగాలనుకుంటున్నా. ట్రైలర్లో చూడడానికి చాలా బాగుంది. ఆ పొలంలో నాట్లు వేయడం అనేది ఫస్ట్ టైమా ఇంతకుముందు ఎప్పుడన్నా వేసారు? లేదు, నాది ఫస్ట్ టైం. ఫస్ట్ టైం. ఇంతకుముందు ఎక్కడ అదే అనుకున్నాం, అసలు సూపర్ స్టార్ మహేష్ బాబు గారికి పొలంలో నాట్లేసే అవసరం ఏముంటుందిలే అనుకున్నాము. కానీ వంశీ గారు ఆ తెల్లని కాళ్ళు, ఆ పచ్చని పొలాలు, ఆయన నాట్లేస్తూ ఉంటే ఎంత అందంగా ఉంది తెలుసా చూడడానికి. అదే ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఐ హ్యావ్ టు గో బ్యాక్ వై ఇట్ బికేమ్ మై 25th ఫిల్మ్. ఫస్ట్ వంశీ వచ్చి కథ చెప్పాడు నాకు, అదే ఒక పాయింట్ ఉందండి చెప్పాలన్నారు. చెప్పి నాకు ఆల్రెడీ 2-3 కమిట్మెంట్స్ ఉన్నాయి. వంశీ కూడా నేను చాలా ముందు కలిసాను చాలాసార్లు, యూస్ టు మీట్ మీ లాట్. ఇంత ముందు కూడా మేము పని చేయాల్సింది, అది ఇట్ డెంట్ హ్యాపెన్. అండ్ సో అది ఓకే వినేసి ఒక 20 నిమిషాలు వినేసి పొలైట్గా నో చెప్పేసి వెళ్ళిపోదాం, ఎందుకు వచ్చింది అనే మైండ్ సెట్లో కూర్చున్నాను నేను ఇంట్లో. యాక్చువల్గా వంశీ వచ్చాడు, కూర్చున్నాడు. 20 minutes కాదు 1.5 hour నరేషన్ ఇచ్చాడు. ఇవ్వగానే నా ఫస్ట్ రియాక్షన్ ఇప్పుడు నేను ఈ సినిమా చెయ్యాలి, మిస్ అవ్వకూడదు. కానీ వంశీతో ఇమీడియట్గా చెప్పాను, అంటే నాకు 2-3 కమిట్మెంట్స్ ఉన్నాయి, సో వెయిట్ చేస్తావా, ఎందుకంటే దాని తర్వాతే చేయగలను, మీరు తప్ప ఇంకెవరు చేయలేరండి క్యారెక్టర్ అన్నాడు. అండ్ ఐ వాజ్ రియలీ అమేజ్డ్ బై వాట్ హీ సెడ్ దట్ డే. అండ్ ఇమీడియట్గా ఆయన నరేట్ చేస్తున్నప్పుడు నరేష్ గారు అని పేరు కూడా చెప్పాడు నాకు. అనగానే మరి ఆయన చేస్తానంటే చాలా బాగుంటుంది, వెళ్ళి కలిసి కూడా ఆయన మాట్లాడన్నాను. 2-3 daysలో ఐ థింక్ హీ మెట్ హిమ్ ఆల్సో. హీ ఆల్సో సెడ్ ఎస్. సో దట్ ఆఫ్టర్ దట్ 2 more films got a piece of mine, and this became the 25th. ఎవరు ప్లాన్ చేయలేదు. And I'm glad that it became my 25th film because it's very special for me. కానీ మొత్తానికి 2 సంవత్సరాలు వెయిట్ చేయించి వెయిట్ తగ్గించేశారు వంశీ గారు. అంటే వెయిట్ చేయాలంటే అండి హీ ఆల్సో సెడ్, అంటే నాకు నచ్చిన విషయం ఏంటంటే అంత 1.5 hour నరేషన్ ఇచ్చినా కూడా ఆ 2 years హీ స్టిల్ రోట్ ఫర్ ద ఫిల్మ్. ఈ రోజుల్లో మనం ఎంత రైట్ చేస్తే అంత బాగుంటుంది సినిమా. హీ నెవర్ వేస్టెడ్ 1 single day. దాన్ని ఇంకా ఇంప్రూవ్ చేసి ఐ మీన్ ఇట్స్ జస్ట్ మేడ్ అన్ అవుట్స్టాండింగ్ ఫిల్మ్, అండ్ ఐమ్ వెరీ గ్రేట్ఫుల్ టు దెమ్. బరువుగా ఉంది, ఎవరిని హెల్ప్ చేస్తారా బాస్? వచ్చిందే లేటు, అందులో హెల్ప్. ఇక్కడ ఎవడ బరువు ఆడే మోసుకోవాలి. దుబే రే ఐమ్ పూజ. ఐఎమ్ రవి. छोटी 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 बातें, मीठी 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 यादें.
కానీ వంశీ గారు మహర్షి అనే ఒక స్పిరిచువల్ ఎక్స్ప్రెషన్ని సూపర్ స్టార్ గారికి అలాగే ఇన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్న పాయింట్కి లింకప్ చేయడం అనేది అసలు హౌ ఇట్ కేమ్ అవుట్ అంటే క్యారెక్టర్ నేమ్ టైటిల్ కూడా అదే నాది. ఫస్ట్ టైటిల్ చెప్పలా నాకు వంశీ. ఫస్ట్ రిషి అంతా అయింది, టైటిల్ అనుకుంటున్నాం. ఒక 2 షెడ్యూల్ అయిపోయింది. సో నా మేకప్ అండ్ లెవెల్కి వచ్చి టైటిల్ వచ్చేసింది సార్. ఏంటి మహర్షి అన్నది అది టేబుల్ మీద కొట్టాడు అనమాట. అది అంటే సాఫ్ట్ గా చెప్తే మహర్షి అని చెప్తాను. మహర్షి అనగానే ఐ గేవ్ మై హగ్ ఇమీడియట్లీ. ఐ థాట్ ఇట్ వాస్ అ ఫ్యాంటాస్టిక్ టైటిల్ బికాజ్ ఎక్కడో క్యారెక్టర్ నేమ్ కూడా రిషి అండ్ ద వే హీ దట్ జర్నీ గోస్, ద వే ద క్యారెక్టర్ ట్రాన్స్ఫార్మ్, అండ్ ఐ థింక్ మహర్షి ఇస్ అన్ అమేజింగ్ టైటిల్. ఓకే, మేము ఏమనేసుకున్నాం అంటే రిషి హీరో పేరు, మహా హీరోయిన్ పేరు అయ్యి ఉంటుంది, కలిపి మహర్షి పెట్టేసి ఉంటారు. అంటే ఫస్ట్ ట్రైలర్ రాకముందు అసలు కానీ బట్ ఇట్స్ గుడ్ టు సీ. అండ్ పూజని మళ్ళీ పూజ లాగా ఆన్ స్క్రీన్ చూడడం చాలా బాగుంది. మరి మీకు ఎలా అనిపించింది మీ రియల్ నేమ్తో రీల్ మీద యాక్ట్ చేస్తున్నప్పుడు? My character name is Pooja in every film. Common name and Pooja. It's so like, it can never go wrong basically. I also think it's good because she's got a lovely name actually. Thank you. But I think it works because you know, if the character becomes like, you know, so many people watch it and they know you as Pooja. So like when I was earlier, like people used to call me Gopi Kamma, or you know, like slowly that's what the identity becomes. So it's great that if my name is Pooja and the character is Pooja, so it works, I guess. సో అంటే ఏమైనా కంపారిజన్స్ ఉన్నాయా టు రియల్ పూజ అండ్ రియల్ పూజ? Yeah, I mean at the end of the day I bring my I think Pooja the character is also like very happy as a person, like you know, inherent happiness is there. I think I'm like that. So I obviously like took that, but also she's, I feel like also very naive, and she has simple dreams, so that I feel was a little different, but very sweet character actually. రిషి కుమార్ సక్సెస్ స్టోరీ ఇక్కడితో ఆగిపోయినట్టేనా? సక్సెస్ లో ఫుల్ స్టాప్స్ ఉండవు, కామాస్ మాత్రమే ఉంటాయి. సక్సెస్ ఇస్ నాట్ అ డెస్టినేషన్, సక్సెస్ ఇస్ అ జర్నీ. నాకు ప్రాబ్లం ఉంది సార్. ఎవడైనా నువ్వు ఓడిపోతావంటే గెలిచి చూపించడం నాకు అలవాటు. అండ్ నరేష్ గారు, మాకు అందరి క్యారెక్టర్స్ ఓకే, కొంచెం క్లారిటీ ఉన్నా మీది మొత్తం క్లారిటీ లేదండి. అసలు ఆలోచిద్దామన్నా అందట్లేదు. కొంచెం క్లూ ఇవ్వరా ప్లీజ్? అసలు క్యారెక్టరైజేషన్ అది ఆయన ఇప్పుడు ఆయన ఇవ్వబోయినా ఆయన మూసేస్తాను. క్లూ ఇవ్వడానికి లేదు. అయ్యో, మీకు క్లూస్ అని ఇచ్చాం కదా ట్రైలర్ లో అందరి గురించి వచ్చింది, ఈయన గురించి కొంచెం ఎందుకు రాలేదు? వచ్చింది కదా, రవి ఐఎమ్ రవి అన్నారు, బెస్ట్ ఫ్రెండ్ అన్నారు, వాళ్ళిద్దరు కలవడానికి వస్తుంటే మధ్యలో దూరి హ్యాండ్ షేక్ ఇచ్చారు. మే 9 రిలీజ్, థియేటర్ లో చూద్దాం అండి. విల్ నో ఎవ్రీథింగ్. మే 9th. ఓకే, బరువుగా ఉంది, ఎవరిని హెల్ప్ చేస్తారు బాస్? వచ్చిందే లేటు, అందులో హెల్ప్. ఇక్కడ ఎవడ బరువు ఆడే మోసుకోవాలి. దుబే రే. I'm Pooja. I'm Ravi. छोटी 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 बातें, मीठी 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 यादें. రాజకుమారుడు నుంచి ఇప్పటి మహర్షి వరకు, ప్రిన్స్ టు సూపర్ స్టార్, 20 ఏళ్ల సినీ జర్నీ. అంటే 20 ఏళ్ల క్రిందట రాఘవేంద్రరావు గారు రాజకుమారుల్లో చూపిస్తే 20 ఏళ్ల తర్వాత వంశీ గారు మహర్షిగా నించోబెట్టారు మా ముందు. సో మీకు ఒక్కసారి గ్లిమ్స్ ఇలా అదే ఫస్ట్ కథ మొత్తం విన్నప్పుడు నాకు ఒకటే టెన్షన్ ఉండింది. ఎంటైర్ ఫస్ట్ హాఫ్లో 45 minutes కాలేజ్ బ్లాక్ ఉంటుంది.
ఇది కన్విన్సింగ్గా మనం పుల్ చేయగలిగితే ఐ థింక్ ఇట్ విల్ బి అమేజింగ్ వంశీ అన్నాడు. ఎందుకంటే ఎప్పుడో 20 ఏళ్ల క్రితం యువరాజులో కాలేజ్ స్టూడెంట్గా ప్లే చేశారు. మళ్ళీ 20 years తర్వాత ఆఫ్టర్ 25 films ఆల్మోస్ట్ టు పుల్ దట్ ఇట్స్ నాట్ ఈజీ. సో యూ నీడ్ అ లాట్ ఆఫ్ కన్విక్షన్ అండ్ ఫర్ ద ఆడియన్స్ టు కనెక్ట్ విత్ దట్ బ్లాగ్ బికాస్ ఇట్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ కనెక్ట్. ఇట్స్ జస్ట్ ఏదో మేము ఎంటర్టైన్మెంట్ కోసం ఏదో కాలేజ్తో ఒక 10 నిమిషాలు పెట్టలేదు. సో ఇట్స్ అ గుడ్ 45 minutes ఆఫ్ ద ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద ఫిల్మ్, వెరీ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ ద ఫిల్మ్. సో ఎప్పుడు నేను వంశీతో అదే అన్నాను, వీ హ్యావ్ టు పుల్ దట్ ఆఫ్ కన్విన్సింగ్ అని. దేహరాదూన్ ఫస్ట్ షెడ్యూల్ అవ్వగానే నన్ను పంపించేసి వీళ్ళందరూ పార్టీ చేసుకున్నారు ఆ రోజు నైట్. అప్పుడే అంటే దీస్ డేస్ ఎవ్రీథింగ్ ఈజ్ ఆన్లైన్ ఎడిట్ కదండి. సో హీ వాజ్ వెరీ వెరీ హ్యాపీ అండ్ హీ సెంట్ మీ అ బిగ్ లాంగ్ మెసేజ్ ఆల్సో. అండ్ అదే మిగతాదంతా చేయడం చాలా ఈజీ అండి. అంటే ఈజీ అంటే వీ కెన్ పుల్ దట్ అవుట్. ఇన్ని సినిమాల తర్వాత యాక్షన్ చేయొచ్చు, ఇమోషన్ చేయొచ్చు, అన్నీ చేయొచ్చు. బట్ టు పుల్ అ కాలేజ్ బ్లాక్ కన్విన్సింగ్లీ ఈజ్ నాట్ జోక్. అంటే బట్ ఐ రిమెంబర్, అంటే నేను యూఎస్లో ఉన్నాను, భరత్ నేను రిలీజ్ అయిపోయింది, నేను యూఎస్ రెక్కీకి వెళ్ళాను 2 days తర్వాత. సో హీ కాల్ మీ, నాకు కాల్ చేసి, వంశీ నువ్వు నా కోసం 2 years వెయిట్ చేసావు, నేను నీకు గిఫ్ట్ ఇస్తాను అన్నారు. ఏంటి సార్? నా లుక్. ఎందుకంటే మేము స్కెడ్యూల్లో ఫస్ట్ కాలేజ్ లుక్ బేసిక్గా. సో హీ సైడ్ నా లుక్ ఇస్తాను చూడు నీకు అన్నారు. అండ్ ద వే అగైన్ నేను ఆయన్ని స్పెయిన్లో కలవడానికి వెళ్ళాను తర్వాత, అప్పుడు చూసేసరికి నేను షాక్ అయిపోయాను. అప్పటికే అంటే ఒక హీ జస్ట్ లైక్ అంటే ఒక అంత మొత్తం అంటే ఆ డెడికి అది తీసుకొని ఆ క్యారెక్టర్ అంటే నిజంగానే అదే టెన్షన్ ఉంటుంది ఆ 40 minutes అది ఎలా అని. సో ఐ థింక్ దట్ అది ఆయనకు ఇట్ వాస్ బ్యాక్ ఆఫ్ హిస్ మైండ్ టోటల్గా. నేను చూసారు, నేను షాక్ అయిపోయాను. అసలు ఏంటి సార్ అసలు ఇలా అయిపోయారు అన్నాను నేను. అప్పటికే అంటే ఆ గడ్డం పెంచి ఆ మీసాలు పెరిగిపోయి, ఎగ్జాక్ట్లీ దట్ బియర్డ్. అండ్ సో ఐ థింక్ దట్ ఇట్ సెల్ఫ్ వాజ్ అ కైండ్ ఆఫ్ విన్నింగ్ దిస్ థింగ్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. ఎందుకంటే ఆయన అన్నట్టు బికాస్ ప్లేయింగ్ దట్ క్యారెక్టర్ అంటే ఇట్స్ నాట్ ఓన్లీ అబౌట్ ద లుక్ అండి, ఇట్స్ జస్ట్ నాట్ అబౌట్ ద లుక్, ఇట్ ఈస్ అబౌట్ టేకింగ్ అంటే ఒక స్టూడెంట్గా ఒక కాలేజ్లోకి ఎంటర్ అవ్వడం కానీ, ద వే ద క్యారెక్టర్ వాజ్ డిజైన్డ్ అరౌండ్ హిమ్ అండ్ ఎవ్రీథింగ్ హీ హ్యాడ్ టు జస్ట్ అది ఆయన ఫీల్ అవుతాగానే చేయలేరు. సో ఆ బేసిక్గా ఫస్ట్ 2 days ఆయన నిజంగా నాకు గుర్తుంది, ఆ డెహ్రాడూన్లో క్లాస్ రూమ్లో అడుగు పెట్టినప్పుడు చాలా కష్టం అండి యాక్చువల్లీ. అంటే 20 ఏళ్ళు 2 decades ఆఫ్ యువర్ యాక్టింగ్ కెరీర్ తర్వాత కాలేజ్ క్లాస్ రూమ్ అన్నాడు. క్లాస్ రూమ్ విచిత్రంగా ఉంది నాకు, అది ఎక్కించుకోవాలి కదా. సో ఎంటర్ దెన్ ఎవ్రీ ఆల్ ద స్టూడెంట్స్ ఆర్ సిట్టింగ్ ఇన్ దేర్. ఓకే బట్ వీ పుల్డ్ ఇట్ ఆఫ్. సో సినిమాలో ఫస్ట్ షాట్ ఆయన క్లాస్ రూమ్లోకి ఎంటర్ అవడం అనమాట. Okay. So it was like he's entering into one kind of total new atmosphere. So it was a memorable one. And అన్నట్టు డెహ్రాడూన్ schedule అయిపోయాక the day అయిపోయిన తర్వాత we were so elated as a whole unit. అసలు ఆ రోజు నైట్ మొత్తం యూనిట్ that was a very memorable schedule actually. We had a lot of fun. ఆయన బర్త్డే కూడా అందరూ యూనిట్ అందరూ అక్కడే కూర్చున్నాం. ఇట్ వాజ్ రియలీ మెమరబుల్ షెడ్యూల్. సో ఈ ముగ్గురులో మిస్చీఫ్ స్టూడెంట్ ఎవరంటారు వంశీ గారు? నేనే. చూసారా సింక్, నేనే అన్నా. అది జీవితంలో గెలవడం అంటే సంపాదించడమేనా? ఇలా ఆలోచించుకుంటూ కూర్చుంటే నేను కూడా ఆయనలానే మిగిలిపోతాను. ఇప్పటి వరకు నీకు గెలవటం అలవాటు అనుకుంటా, ఎప్పటి నుంచి ఓడిపోవడం కూడా అలవాటు చేసుకో. చిన్నప్పుడు ఎప్పుడో మా అమ్మకి చెప్పాను, మళ్ళీ ఇప్పుడు నీకే చెప్పడం. ఓడిపోవడం అంటే నాకు భయం. ఆ భయంతోనే ఇక్కడి దాకా వచ్చాను. మళ్ళీ ఆ భయాన్ని నాకు పరిచయం చేశాను. ఇదే కదా నీ కథ, ముగింపులేనిదై సదా సాగదా. ఇదే కదా నీ కథ. సో ఈ సినిమాలో అగైన్ మహేష్ గారికి అయితే ఇట్స్ కొంచెం అడాప్ట్ చేసుకుని ఫ్రెష్గా అనిపించింది, కొంచెం కష్టపడ్డాను అన్నారు. సో మీరు మళ్ళీ యాజ్ ఎ స్టూడెంట్గా ఈ సినిమాలో చేయడము మీకు ఎలా అనిపించింది? నేను ఇప్పుడు నాకు తెలిసి నా సెకండ్ సినిమా అనుకుంటాను నేను కూడా స్టూడెంట్గా చేయటం.
నాకు కూడా ఆయనకున్న అంటే ఆయన బయటకు చెప్పారు, నేను చెప్పలేదు. అంటే ఇప్పుడు 50 సినిమాలు చేసిన తర్వాత ఇప్పుడు నేను స్టూడెంట్ టెన్షన్ ఉంటూనే ఉంది. బట్ అగైన్ వంశీ గారు చెప్పారు ఇట్స్ ఆల్ అంటే ఆయన ఇట్ బికేమ్ ఈజీ అండ్ ఎందుకంటే ఆయన యాక్టర్స్ కూడా చూపిస్తారు. సో ఇట్ బికేమ్ ఈజీ అండ్ ఫస్ట్ సెకండ్ డే తర్వాత దే వాజ్ నెవర్ ఫీలింగ్ ఆఫ్ దాట్ అండ్ అలాంటి ఏమి భయాలు ఏమీ లేవు. అండ్ పూజ, వంశీ గారి సినిమాలో హీరోయిన్ రోల్ అంటే మేము ఇప్పటివరకు చూసినంత వరకు నాట్ ఓన్లీ సాంగ్స్, నాట్ ఓన్లీ గ్లామర్, ఒక మంచి రోల్ ఉంటుంది మూవీలో. పూజ ఎలా కనిపించబోతోంది మాకు యాజ్ ఎనర్జెటిక్ బబ్లీ గర్ల్? కొంచెం ట్రైలర్లో చూసాము. I think you have to see the movie for that. You have to see the movie. But yeah, you have to actually watch the movie. But it's a very important character because the whole plot line is that success is a journey, you know, not a destination. So I think what Vamsi sir has tried to do is, you know, talk about 3 different aspects of success, like what success would mean, like about like love or family, friends. So he's included everything in this film and put it across. But my journey you'll have to see separately on screen. ఓకే, సో కాలేజ్ అయితే ఈ సినిమాలో మీ ముగ్గురిని కలిపింది. సో ముగ్గురు ప్రొడ్యూసర్స్ని ఎవరు కలిపారు వంశీ గారు? ముగ్గురు ప్రొడ్యూసర్స్ అది వాళ్ళే కలిసారు. ఎగ్జాక్ట్లీ. సింగిల్ లైన్ ఆన్సర్లు వస్తున్నాయి నాకు మహేష్ బాబు గారు. ఐఎమ్ సో సేఫ్. అదే ఇద్దరు ప్రొడ్యూసర్స్, పివిపి గారు అండ్ అలాగే దిల్ రాజు గారు, అండ్ అగైన్ ఇప్పుడు అశ్విని దత్ గారు. I should really thank them అండి. And it was not how they came together and how they అంటే ఈ సినిమాని సపోర్ట్ చేయడం. ఎందుకంటే ఈ సినిమా డిమాండెడ్ అ లాట్. అంటే కథను బట్టే ఏదైనా ఒక డిమాండ్ ఉంటుంది. సో ఈ కథకి చాలా డిమాండ్. ఒక న్యూయార్క్ చేసిన, మేము డేరాడూన్ చేసిన, అంటే సెకండ్ అంటే ఒక తర్వాత ఒక విలేజ్ చేసిన. సో ఇట్ వాజ్ యాజ్ అ జర్నీ వైజ్ కాదు, ఈవెన్ యాజ్ అ షూటింగ్ ఇట్ వాజ్ వెరీ ఎక్స్టెన్సివ్ ఫిలిం. సో ఇది కనుక ప్రొడ్యూసర్ సపోర్ట్ లేకపోయి ఉంటే అసలు ఇట్ వాజ్ నాట్ పాసిబుల్. అండ్ నిజంగా చెప్తున్నాను, నేను ఏది అడిగినా కానీ అసలు ఇట్ వాజ్ దేర్, అంతే. ఇట్ వాజ్ జస్ట్ దేర్. అంటే ఐ జస్ట్ హ్యావ్ టు థ్యాంక్ దెమ్ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్. ఎందుకంటే వాళ్ళకి సపోర్ట్ కనుక లేకపోతే మహర్షి వుడెంట్ హ్యావ్ బీన్ వాట్ ఇట్ ఇస్. ఎందుకంటే డెఫినెట్లీ ద ప్రొడక్షన్ వాల్యూస్ మీరు రేపు చూస్తారు, ఆల్రెడీ ట్రైలర్లో చూశారు, రేపు సినిమాలో కూడా చూస్తారు. అంటిల్ అన్లెస్ ఇట్ ఈస్ అ ట్రస్ట్ అండి. ఒక సినిమా అనేది ఒక ట్రస్ట్. అంటే ఒక యాక్టర్, మహేష్ గారు కావచ్చు, ప్రొడ్యూసర్ కావచ్చు, ఒక డైరెక్టర్ కావచ్చు. ఇట్స్ అ ట్రస్ట్ ఆఫ్ అ ట్రయాంగిల్. సో యూనో బేసిక్లీ ఈ ముగ్గురు ట్రస్టే ఒక సినిమా. ఇందులో ఎక్కడ ఏది మిస్ అయినా కానీ సినిమా అది మిస్ అవుద్ది, ఏదో ఒక చిన్న లింక్ మిస్ అయిపోయినట్టే. సో ఐ థింక్ ఇట్ వాస్ బిల్ట్ అప్ ఆన్ ద ట్రస్ట్ అండ్ థ్యాంక్ఫుల్లీ టుడే ఆఫ్టర్ వాచింగ్ ద ఫిల్మ్ దే ఆర్ వెరీ హ్యాపీ అండ్ దట్స్ వాట్ గివ్స్ మీ హ్యాపీనెస్. ఫస్ట్ డబ్బులు పెట్టిన వాళ్ళు హ్యాపీగా వాళ్ళు ఎందుకంటే ఉంటే దెన్ ఐ థింక్ వీవ్ అచీవ్డ్ అ కైండ్ ఆఫ్ దిస్ థింగ్ అండ్ ఐమ్ వెరీ హ్యాపీ దట్ వే. సూపర్. అండ్ దేవిశ్రీ ప్రసాద్ గారి కాంబినేషన్ మహేష్ బాబు గారితో కానీ మీతో కానీ, సో అన్ని హిట్స్ ఇప్పటి వరకు మీ కాంబోలో వచ్చినాయి. అండ్ ఈ సినిమాలో సాంగ్స్ పొలంలో ఉండే మెలడీ కానీ అండ్ పాలపిట్ట సాంగ్ కానీ రిలీజ్ అయినప్పటి నుంచి అసలు మోగుతూనే ఉన్నాయి అన్ని చోట్ల. సో అబౌట్ దేవిశ్రీ ప్రసాద్ గారు, హీఈస్ గిఫ్టెడ్ అండి. ఎందుకంటే దేవి ఎప్పుడు కథ నుంచి పాటలు వచ్చింది అన్నీ సూపర్ హిట్. దేవి ఇంతవరకు మిస్ అవ్వలే. పదర పదర సాంగ్ కానీ, ఫిర్ షురూ కానీ, దేర్ ఆల్ ఫ్రమ్ ద స్టోరీ ఇట్ కమ్స్. అండ్ సో వెన్ వంశీ నరేటెడ్ ద ఎంటైర్ స్టోరీ టు హిమ్ ఇన్ న్యూయార్క్, దేవి కాల్డ్ మీ అప్. సార్ అసలు ఇప్పుడే విన్నాను, అసలు అన్బిలీవబుల్గా ఉంది, 2-3 చోట్ల కంట్రోల్ చేసుకోకుండా ఎడిట్ చేశాను, థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ ఫిల్మ్ అన్నాడు. And I was really happy because if Devi likes that, the songs will be taken care of. And immediately ఒక 2-3 songs కూడా వినిపించారు నాకు. And చాలా బాగా నచ్చింది. పదర పదర is my favorite. And that's a very important song for us. పదర 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 నీ అడుగుకి పదును పెట్టి పదర నీ అడవిని చదును చెయ్యి మరి వెతుకుతున్న సిరి దొరుకుతుంది కదరా. పదర 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 ఇప్పుడమిని అడిగి చూడు పదరా. ఈ గెలుపును మలుపు ఎక్కడను ప్రశ్నలన్నిటికీ సమాధానమిదిరా. నీ కథ ఇదిరా, నీ మొదలిదిరా, ఈ పదమున మొదటడుగేయిరా. నీ తరమిదిరా అని తరమిదిరా అని చాటేయిరా. అండ్ ఆల్సో బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాకు ట్రైలర్లో చూస్తేనే అసలు ఇట్లా గూస్ బంప్స్ అది వచ్చాయి. ఎప్పుడు అసలు టెన్షన్ లేదండి నాకు. నేను వంశీ కూడా ఎప్పుడు చెప్తూ ఉంటాను,
సినిమా అంతా అయిపోయినాక బ్యాక్గ్రౌండ్ స్కోర్ కొట్టేస్తాడు చూడు. ఎందుకంటే కథ మంచి సినిమా ఉన్నప్పుడు ఇఫ్ యూర్ టాలెంటెడ్ ఇట్ కమ్స్ ఆటోమేటిక్, అండ్ దేవి హ్యాస్ దట్ గిఫ్ట్. అండ్ నరేష్ గారు ఎందుకు అంత కామ్గా ఉన్నారు? యూజువల్లీ మీరు ఇలా ఉండరే. సార్ ఇంటర్వ్యూస్ లో నరేష్ గారు మాట్లాడతారు, ఎంత జోకులు వేస్తుంటారు. ఇవాళ ఎందుకో కామ్గా ఉన్నారు. వాట్ స్టాపింగ్ యూ? ఏం చేయమంటారు ఆయన? అలా కాదు సార్, కదా కదా, ఏం చేయమంటారు అంటే క్యారెక్టర్ లో ఉన్నారా ఇంకా బయటకు వచ్చారా అని ఐ వాజ్ అబౌట్ టు ఆస్క్. సో రవి method actor. He's a method actor. మెథడ్ యాక్టర్. యా, సో ఆన్ సెట్స్ జరిగిన వన్ మెమరబుల్ మూమెంట్ మాతో షేర్ చేసుకోండి ప్లీజ్. ఎవ్రీథింగ్ వాజ్ మెమరబుల్ అండ్ షూటింగ్ వాజ్ మెమరబుల్. బట్ నాకు పర్సనల్గా బాగా ఇదేంటంటే మహేష్ గారు, వంశీ గారు వీళ్ళందరూ నా బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటే ఐ థింక్ దట్ టూ అది 7th or 8th day of the shoot, and so it was like I think so that I will cherish, and this birthday I'll definitely cherish. అంటే యాక్చువల్లీ ఆ రోజు ఆయన బర్త్డే ఫ్యామిలీ వస్తే ఇక్కడికి వెళ్ళిపోవడం ప్లాన్ చేశారు. మేము అనుకోకుండా ఒక షూటింగ్ ఏదో స్కిప్ అయ్యి ఆ రోజు అక్కడ ఉండాల్సి వచ్చింది ఆయన. సో దెన్ ఇట్ బికేమ్ కైండ్ ఆఫ్ అ వెరీ ఈవెంట్. వి మేడ్ ఈవెంట్ అండ్ ఐ థింక్ వి ఆల్ ఎంజాయ్డ్ దట్ డే. ఆ రోజు నైట్ ఇట్ వాస్ హిలేరియస్ అసలు. వెరీ గుడ్ లాఫింగ్ లంగ్స్ అవుట్. సూపర్. సో అంటే ఈ సినిమా చూసినప్పుడు మాకు మహేష్ గారిని కానీ పూజా గారిని కానీ ఆన్ స్క్రీన్ ఫోటోగ్రఫీ బాలీవుడ్ ఫోటోగ్రఫర్ కదా ఆయన, తలాష్ ఈ మూవీస్ అన్ని వర్క్ చేశారు. ఆయన ఇక్కడికి తీసుకురావాలి టాలీవుడ్ కి. హూజ్ ఐడియా? మోహన్ గారు ఈజ్ అన్ ఏంజల్ ఫర్ ద ఫిల్మ్. అంటే నిజంగా నేను ఆ రోజు ప్రీ రిలీజ్ ఫంక్షన్ రోజు చెప్పాను. అండ్ ఈజ్ వన్ ఆఫ్ ద, అంటే ఆయన షారుఖ్ ఖాన్ గారితో డాన్ చేశారు, ఆమిర్ ఖాన్ గారితో తలాష్, మన అందాదున్. సో హీస్ రైజ్, సో హీస్ గాట్, అండ్ యాడ్స్ లో ఆయన ఎప్పటి నుంచో ఈజ్ వన్ ఆఫ్ ద టాప్ డిఓపి. బట్ వాట్ వి టెక్నీషియన్ అనేది పక్కనండి, యాజ్ అ హ్యూమన్ బీయింగ్ ఈజ్ సచ్ అ పాజిటివ్ సోల్. అంటే ఒక సెట్లోకి రాగానే అంటే ఒక పాజిటివిటీ ఉంటుంది చూసారా, ఇట్ జస్ట్ హిట్స్ యూ విత్ ఎ స్మైల్. అండ్ ఒక టెన్షన్, మేము ఏదైనా టెన్షన్ పడుతున్నా కానీ ఏంటి వంశీ అని కనుక్కొని యూ డోంట్ వరీ ఆర్ విల్ డూ, అంటే ఆ భరోసా ఇవ్వడం ఉంటుంది చూసారా డైరెక్టర్కి. అంటే టేకింగ్ ద డైరెక్టర్ స్ట్రెస్ అండ్ అట్ ద సేమ్ టైమ్ మేకింగ్ ష్యూర్ దట్ he gets what he wants. అది అంటే ఇట్ వాజ్ అమేజింగ్ అండ్ దిస్ విల్ బి చెరిష్డ్. అంటే నేను పర్సనల్గా చాలా నేర్చుకున్నాను ఆయన దగ్గర నుంచి. అంటే నేను చాలా మంది డిఓపీస్తో పనిచేశానండి, బట్ హీఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ కామెస్ట్ డిఓపీస్ ఐ ఎవర్ వర్క్ విత్. అంటే డిఓపీలు ఫస్ట్ రాగానే అరుస్తూ ఉంటారు, ఈ లైట్ పెట్టండి, ఆ లైట్ పెట్టండి, ఇది ఫస్ట్ ద ఎంటైర్ సెట్ విల్ బీ ఇన్ ద కంట్రోల్ యూజువలీ బికాస్ దే లైట్ ఇట్ అప్. ఐ మీన్ ఆఫ్ కోర్స్ నాట్ ట్రైంగ్ టు క్రిటిసైజ్ దెమ్, బట్ వెన్ దట్ హ్యాపెన్స్ యాక్టర్స్ మూడ్ ఎక్కడో సెకండరీ అయిపోద్ది. But with Mohan Garu's case, it was so easy for all of us because he would be so calm there. Everything will be lit. The lights will not be in your face. It was really a very calming experience for me. And like he said, he's an angel for the film. The outstanding visuals ichadu maaku cinema. Tomorrow you'll see it, and I mean, hats off to him. అంటే ఏంజల్ అని ఎందుకు అంటున్నానంటే ఒక డిఓపికి ఒక మూడ్ అనుకుంటారు, ఒక సీన్కి ఈ మూడ్లో ఉంటే బాగుంటుందని. ఈ సినిమాకి ఏంటో తెలియదు కానీ అసలు ఇట్ వాజ్ ఆల్ లైక్ అ డివైన్ ఇంట్రూజన్. అంటే ఒక మూడ్, మీరు రేపు సినిమా చూసాక మనం ఇంకెక్కువ మాట్లాడుకోవచ్చు కానీ ఆ సీన్ తీస్తుంటే ఆ సీన్ తగ్గట్టుగా ఒక వెదర్ ఫామ్ అవ్వడము, ఆ సీన్కి తగ్గట్టుగా ఒక ఇది ఫామ్ అవ్వడం, ఒక లొకేషన్, అనుకున్న లొకేషన్ మనకు చాలాసార్లు దొరకదు. అంటే మనం ఒక విజువల్లో దొరికేదాకా నువ్వు ఎందుకు తెస్తావులే కానీ. సో ఇట్ ఈస్ బేసిక్లీ ఐ థింక్ హిస్ his wish and his thing that helped me out, చాలా రకాలుగా. there was one scene, I won't tell you the scene, but we shot in Goa. అంటే ఆ 2 రోజులు ఒక బ్రీజు, ఒక అది ఎలా మెయింటైన్ అయిందో ఏంటో కూడా మాకు తెలియదు. అంటే ఇట్ వాజ్ లైక్ అండ్ ఇట్ వాజ్ అ బ్యూటిఫుల్ సీన్ దట్ వాజ్ వి షూటింగ్ అండ్ హౌ ఎవ్రీథింగ్ ద నేచర్ వాజ్ హెల్పింగ్ అస్. అంటే వర్షం పడుతుందని టెన్షన్ ఏమీ లేదు. అండ్ ఇట్ వాస్ ఆ బ్రీజ్ యాడ్ అయిన విధానం, ఎవరైనా రేపు చూస్తే మేము ఏదో ప్రొఫైలర్స్ పెట్టి అవి పెట్టి ఏమీ లేదండి. ఎవ్రీథింగ్ వాజ్ సో న్యాచురల్ అండ్ ఇట్ వాజ్ జస్ట్ అ కైండ్ ఆఫ్, అంటే ఇలానే కాదు, ఈవెన్ పదర లొకేషన్స్ కానీ అవన్నీ, it was just a divine intrusion, and I think he was the divine. K.U. Mohan was the divine intrusion for Maharshi. He was a positivity for the film. And Mahesh Garu, from past 4-5 years,
మీ కథల సెలెక్షన్లో కూడా చాలా చాలా చేంజ్ కనిపిస్తుంది అండ్ మూవీ టు మూవీ ఒక ఫీస్ట్ ఇస్తున్నారు ఫ్యాన్స్ అందరికి, ఆడియన్స్ అలాగే కదండి, కొన్ని మిస్ అయినాయి కానీ మూవీ టు సార్ భరత్ అని నేను అంతకుముందు శ్రీమంతుడు. యా, ఐ గెట్ ఇన్స్పైర్డ్. నేను ఫస్ట్ ఎప్పుడు నాకు వేరే వాళ్ళు ఉండరు, నేను ఒక్కనే జడ్జ్ చేస్తాను ఎప్పుడు కథలు. ఓకే. సో ఇప్పుడు ఫస్ట్ సపోజ్ వంశీ నాకు కథ చెప్పినప్పుడు నాకు నచ్చితే నేను అది గో హెడ్. సో ఇది నచ్చి నాకు వేరే వాళ్ళతో డిస్కస్ చేసి ఇలా అనుకున్నాం, అలా ఎప్పుడు ఉండదు నాకు. సో ఐ బి ద ఓన్లీ వన్ హూ టేక్ ద జడ్జ్మెంట్. ఒక 30 minutes 40 minutes ఇంటూ ద నరేషన్ ఇట్స్ ఐ వాస్ బ్లోన్ అవే. అంటే ఒక తెలుగు సినిమాలో ఇంత కంప్లీట్ యాంగిల్ నేను ఎప్పుడు వెళ్ళా. ఐ మీన్ ద ట్రాన్సిషన్ ఫేజెస్, ఒక 3 character లుక్స్ కానీ, అది ఎప్పుడు చాలా ఎక్సైటింగ్ అనిపించింది. అండ్ ద వే హీ టుక్ కేర్ ఆఫ్ హౌ టు ప్రెజెంట్ మీ, అంటే నరకం అనిపించింది కానీ కాలేజ్లోకి అయిపోయింది. హీ వాజ్ వెరీ హ్యాపీ. తర్వాత నెక్స్ట్ తర్వాత విలేజ్లో లుక్ ఒకటి ఉంటుంది, దట్ వీ సింగిల్డ్ ఇట్ అవుట్ బికాజ్ ఇట్స్ అ నార్మల్ లుక్ ఉంది. సో మధ్యలో CEO లుక్ ఉంటుంది, దాన్ని ఏం చేద్దామని ఇంట్లో టెస్ట్ చేస్తున్నారు. ఈయన మోహనన్ గారు కాస్ట్యూమ్ డిజైన్ ఉన్నాడు, సూట్లన్నీ వేసుకున్నాను, బాగానే ఉంది. హెయిర్ స్టైల్ ఏం చేయాలి, 10 రకాలుగా దువ్వారు. ఇటు దూదాం అటు దూదాం, ఫైనల్గా ఇది బాగుంది అన్నాడు. డిఓపి గారు మోహనన్ గారు కూడా బాగుందన్నారు. నేను చూసాను, బాగుంది కదా వంశీ అంటే, వంశీ ఇలా చూస్తున్నాడు, నీకు నచ్చలేదు కదా. నచ్చలేదు సార్. సరే ఇక మళ్ళీ దోవండి అన్నాం. ఫైనలీ వీ సెట్ ఆన్ ద లుక్ అండ్ దెన్ హీ వాజ్ హ్యాపీ. దెన్ హీ సెడ్ దిస్ ఇస్ వాట్ ఐ వాంట్ సార్. ఎందుకంటే CEOs అందరూ ఒక క్లీన్ లుక్లో ఉంటారు, వాళ్ళందరూ వాళ్ళు ఇలా ఉంటారు, వాళ్ళు ఇలా ఉంటారు, అంటే వాళ్ళని కలిసినట్టు, వాళ్ళతో ఉన్నట్టు ఏదో అదిగా. But his clarity was amazing, and his vision, what he wants, he's very clear about it, and that's what I like about him. And I'm glad that the look has also come out well. So there are 3 variations, stark variations in the film when you see. There's one college look, there's one CEO look, there's a normal look again. So I'm glad that we pulled it off. సో మహేష్ గారి పక్కన కనిపించడానికి లుక్స్ పరంగా పూజ మీరేం కేర్ తీసుకున్నారు? ఏం కేర్ తీసుకోవాలి, చాలా అందంగా ఉంటుంది అమ్మాయి. అమ్మాయి అలా ఉంటే చాలు, అసలు కేర్ తీసుకోవాల్సిన అవసరం లేదు. He said it, that's it, thank you. సార్ క్వశ్చన్ పేపర్ డైరెక్ట్ గా మీకే ఇచ్చేస్తాను. బెటర్ You're all safe when he's there. Unbelievable DOP ఉన్నారు. ఆలోచిస్తుంది ఇప్పుడు నేను ఏం చెప్పాలి, ఎలా చెప్పాలి అని. అమ్మాయితో అయిందండి ఫస్ట్ డే షూటింగ్ అప్పుడు ఒక ఇది నాకు బాగాలేదు, ఇలా కావాలి, ఇలా కావాలి, అన్ని డిస్కషన్స్ అయినాయి వంశీకి అమ్మాయికి కూడా. సో ఫైనలీ ఈవెన్ షీ వెంట్ త్రూ వాట్ ఐ వెంట్ త్రూ ఆల్సో. ఇట్స్ నాట్ లైక్ ఐ యామ్ ద ఓన్లీ వన్. Yeah, I remember his look test was done and the next was my look test and Vamsi sir's like, Mahesh is looking stunning. So he's like, you have to also look good. He's looking stunning. I was like, okay, sir. So if you like my look in the film, you have to just compliment Vamsi, sir. ఓకే. Yeah. సో ఫైనల్లీ మిమ్మల్ని కూడా స్టన్నింగ్ అన్నారా అనలేదా? If you think so, like he just said so. సార్ మీరు అలా చెప్పకూడదు, ఇలా చెప్పాలి. Stunning. He was like, బరువుగా ఉంది, ఎవరిని హెల్ప్ చేస్తారు బాస్? వచ్చిందే లేటు, అందులో హెల్ప్. ఇక్కడ ఎవడ బరువు ఆడే మోసుకోవాలి. దుబే రే I'm Pooja. I'm Ravi. छोटी 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 बातें, वो मीठी 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 यादें. అండ్ మహేష్ సార్, యువర్ ఫైనల్ వర్డ్స్ అబౌట్ మహర్షి జర్నీ. ఇప్పుడు దాకా మాట్లాడింది దాని గురించి కదా. యా, అంటే ఇన్ వన్ వర్డ్. సో ఐఎమ్ గ్లాడ్ దట్ దిస్ ఇస్ మై 25th film. అండ్ అది ఇందాక వాళ్ళు అన్నారు అనుకోకుండా జరిగిందని, బట్ మేబీ ఇట్ ఈస్ డెస్టినీ. అండ్ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. అండ్ ఆల్ మై ఫ్యాన్స్ వాళ్ళు ఎంత ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని వచ్చినా ఆ ఎక్స్పెక్టేషన్స్ని క్రాస్ చేస్తాం. పూజ, watch the film in the theatre only. I think that's the most important thing. We've really worked hard on this movie with, like, they've given everything that there is. So watch it in the theatre and enjoy it only on the big screen with like Dolby Atmos surround sound system, and take your family and go, because it is like it's got everything in it. సో మీరు ఎవరితో వెళ్తున్నారు మహర్షి ఫస్ట్ డే?
My friends are coming from Bombay. ఇప్పుడే అంటుంది థియేటర్కి వెళ్దాం మెయిన్ Yeah. మీకు ఫస్ట్ డే వెళ్తే సినిమా వినిపించదు మరి. అదే కదా Hey, ఎక్స్పీరియన్స్. that's nice. Who goes to? I'm not going to watch the movie. I'm going to watch the fan reactions. And my mum will be coming. సూపర్. అండ్ నరేష్ గారు అబౌట్ మహర్షి. చూడటానికి వచ్చిన ప్రేక్షకులు అందరూ విజిల్ చేస్తారు, నవ్వుతారు, మాతో మూవ్ అవుతారు, ఫీల్ అవుతారు, అండ్ అందరూ రిలేట్ అవుతారు. ఫస్ట్ వాళ్ళ ఫ్రెండ్స్ని గుర్తు చేసుకుంటారు, వాళ్ళ గతాన్ని గుర్తు చేసుకుంటారు. ఎక్కడో చోట ఉండి ప్రతి ఆడియన్ ఈ సినిమాలో ఏదో పాయింట్లో ఎక్కడో కనెక్ట్ అవుతారు. సో దాట్ ఐ కెన్ సే. అరే ఒకటి అడుగుదా అనుకుని మర్చిపోయా, కాఫీ తాగితే ఏమొస్తుంది సార్? అదేంటది? వాట్ ఈస్ దట్? వాట్ ఈస్ Trimethyl అది purine. ఆ పదం వినడానికి ఒక 15 సార్లు చూసుంటాను నేను. ట్రిమిథిల్ ప్యూరైన్. ట్రిమిథిల్ ప్యూరైన్. ప్యూరైన్. ఓకే. ప్యూరైన్. ప్యూరైన్. Yeah. ఓకే. అది మీ సినిమా చూస్తే అర్థం It's a అవుతుంది. very you have to. But before we end అండి, I should thank my whole team. ఎందుకంటే నేను ఇక్కడ నిలబడ్డాను, నేను ఇక్కడ కూర్చున్నాను, బట్ ఇట్ ఈస్ సో మెనీ పీపుల్స్ ఎఫర్ట్ నా వెనకాల. బికాస్ బీట్ హరి సాల్మన్, నాతో కథక్ ట్రావెల్ చేసిన హరి సాల్మన్, మా ఎడిటర్ కేఎల్ ప్రవీణ్, ప్రొడక్షన్ డైరెక్టర్ సునీల్ బాబు, యాక్షన్ రామ్ లక్ష్మణ్ కానీ, రాజు మాస్టర్ అండ్ మోహన్ గారి గురించి ఇందాక మాట్లాడాం. అండ్ ఆల్ ద డైరెక్షన్ డిపార్ట్మెంట్, ద ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ ఇక్కడ ఉన్నారు, రాజు గారు, కిషోర్ గారు, అండ్ మై డైరెక్షన్. అంటే వాళ్ళందరూ ద వే దే టుక్ కేర్ ఆఫ్ మీ అండ్ ద టీమ్, ద ఫిల్మ్. ఎందుకంటే వాళ్ళు గనక లేకపోయి ఉంటే ఐ థింక్ మహర్షి, ఇందులో ఎవరు మిస్ అయినా కానీ మహర్షి వుడెంట్ హ్యావ్ బీన్ వాట్ ఇట్ ఇస్. అండ్ హ్యావ్ టు థ్యాంక్ రాజు సుందరం ఎస్పెషల్లీ. ఆయన మాత్రం యూజువల్గా కొరియోగ్రాఫర్స్ ఎలా ఉంటారంటే 4 days పాట చేసి వెళ్ళిపోతారు, 4-5 days ఒక పాటని. బట్ అలా కాకుండా వంశీ చిన్న మాంటేజ్ ఉన్నా కూడా రాజు మాస్టర్ ఉండాల్సిందే, లేకపోతే తీడు. ఇక క్లాస్ రూమ్లో మాంటేజ్ ఉంటే రాజు మాస్టర్ మళ్ళీ డెహ్రాదూన్ రావాలి, మళ్ళీ వెళ్ళాలి, మళ్ళీ అలా నాకు తెలిసి ఒక 50 days 60 days పనిచేసి ఉంటాడండి మా సినిమాకి. And he was a very important technician for the film. And అందుకే choreography అని కాదు, but he was there with me. అంటే because నాకేంటంటే ఒక ఈవెన్ టు అ థాట్, ఒక చిన్న అడిషన్ యాడ్ అయినా కానీ ఇట్ విల్ హెల్ప్ ద ఫిల్మ్ ఇన్ అ స్మాల్ వే. బికాస్ ఐ బిలీవ్ దట్ డైరెక్టర్ ఈజ్ నాట్ full of anything, and he's the most handicapped person on the set. He's half of an actor, he's half of a cameraman, he's half of an editor, he's half of everything. Only a better house కలిసినప్పుడే. నువ్వు హ్యాండిక్యాప్డ్ కాదమ్మా, నువ్వా? అది ఇప్పుడు నేను ఏం మాట్లాడినా వస్తుందని నాకు తెలుసు. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఐ షుడ్ రియలీ థ్యాంక్ ద టీమ్ అండి, టు ద స్మాలెస్ట్ మెంబర్ ఆఫ్ ద టీమ్. ఎందుకంటే ద వే, అంటే వాళ్ళందరూ ఇమోట్ అయ్యారండి సీన్స్ తీసేటప్పుడు కూడా. I could see the reaction. I think that is the first audience reaction we see on when we are shooting. All, and they are the strength that I'm sitting here. So May 9th, Maharshi in theaters. So please go watch in theaters only. After release, ఇంకా చాలా విషయాలు లాగేస్తాయి మీ దగ్గర నుంచి. ఇప్పుడు ఏం మాట్లాడలేదు. ఓకే, ఆఫ్టర్ రిలీజ్ మళ్ళీ కలుద్దాం, మళ్ళీ బోల్డ్ అని విషయాలు అబౌట్ మహర్షి తెలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. Thank you. బరువుగా ఉంది, ఎవరిని హెల్ప్ చేస్తారు బాస్? వచ్చిందే లేటు, అందులో హెల్ప్. ఇక్కడ ఎవడ బరువు ఆడే మోసుకోవాలి. దుబే రే. I'm Pooja. I'm Ravi. छोटी 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 बातें, मीठी 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 यादें. రిస్క్ తీసుకుంటున్నావు, ఉన్నది కూడా పోద్దేమో, జాగ్రత్త. ఓడిపోతామనే భయంతో ఆటలో దిగితే ఎప్పటికీ గెలవలేం. జీవితంలో గెలవడం అంటే సంపాదించడమేనా? ఇలా ఆలోచించుకుంటూ కూర్చుంటే నేను కూడా ఆయనలానే మిగిలిపోతాను. ఇప్పటి వరకు నీకు గెలవటం అలవాటు అనుకుంటా, ఎప్పటి నుంచి ఓడిపోవడం కూడా అలవాటు చేసుకో. చిన్నప్పుడు ఎప్పుడో మా అమ్మకి చెప్పాను, మళ్ళీ ఇప్పుడు నీకే చెప్పడం. ఓడిపోవడం అంటే నాకు భయం. ఆ భయంతోనే ఇక్కడి దాకా వచ్చాను. మళ్ళీ ఆ భయాన్ని నాకు పరిచయం చేశాను. ఇదే కదా నీ
కథ ముగింపులేనిదై సదా సాగదా ఇదే కదా నీ కథ